హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు నన్ను లైవ్ డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తూ వాచిపోయేలాగా తొడలు కొట్టుకుంటున్న ఫ్రాడ్ సత్యాన్వేషి గురించి మాట్లాడదాం. మీరు స్క్రీన్ పైన ఫ్రాడ్ సత్యాన్వేషి నా గురించి రాసిన కామెంట్ని చదువుతున్నారు. నన్ను లైవ్ డిబేట్కి ఇన్వైట్ చేయడం పక్కన పెడితే వీడికి నా ఛానల్ పేరు చెప్పే ధైర్యం కూడా లేక వాడి కామెంట్స్లో వాడే ఏడుస్తున్నాడు. ఈ ధైర్యం లేని చవట నేను కేవలం మోనోలాగ్ వీడియోసే చేస్తున్నాను, నాకు లైవ్ డిబేట్ చేసే ధైర్యం లేదు అని ప్రొవోక్ చేస్తున్నాడు. వీడెంత పెద్ద బేవకూఫో మీకు తెలియాలంటే స్క్రీన్ పాజ్ చేసి ఈ కామెంట్ని బాగా చదవండి. ఈ వేస్ట్ ఫెలోగాడు నన్ను గట్స్ చూపించమంటున్నాడు అంటే అదొక యాడ్ హోమినం ఫ్యాలసీ. నేను రేస్ చేసిన పాయింట్స్ని డిబంక్ చేయలేక నా క్యారెక్టర్ని అటాక్ చేస్తున్నాడు. సైన్స్కి కోట్ అండ్ కోట్ గట్స్తో ఏం పని లేదు, సైన్స్కి ప్రూఫ్స్ కావాలి. అసలు ఈ రేషనలిస్ట్ అని చెప్పుకునే దరిద్రుడు గట్స్ లాంటి ఒక సూపర్స్టిషియస్ వర్డ్ యూజ్ చేస్తున్నాడంటేనే అదొక లాజికల్ ఫ్యాలసీ. గట్స్ అంటే పేగులు. మోడర్న్ మెడిసిన్ రాకముందు పురాతన గ్రీకులు, రోమన్లు ఏమనుకునేవారంటే హ్యూమన్స్కి వచ్చే డిఫరెంట్ ఇమోషన్స్ అన్ని డిఫరెంట్ ఆర్గన్స్ నుంచి వస్తూ ఉంటాయి అనుకునేవారు. ప్రేమ అనే భావన గుండెలోంచి వస్తుంది అనుకునేవారు. ఇంకా జాలి, కరుణ, భయం లాంటి డీప్ ఫీలింగ్స్ పేగుల్లోంచి వస్తాయి అనుకునేవారు. గట్స్ అనేది ధైర్యం అని కేవలం 18th సెంచరీ అమెరికా నుంచే మనం చూస్తాం. ఆ అపోహ బలపడడానికి కారణం ఏంటంటే మనం భయపడినప్పుడు మన పేగులు కదలడం అబ్జర్వ్ చేశారు. సో అప్పటి నుంచి జనాలు భయం లేని వాడికి చాలా స్ట్రాంగ్ గట్స్ ఉంటాయేమో అనుకునేవారు. కానీ ధైర్యం అనేది మన బ్రెయిన్లో అమిగ్డలా రీజియన్లో పుడుతుంది. ఆ అమిగ్డలా రీజియన్ని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కంట్రోల్ చేస్తుంది. ఒక డిబేట్కి కావలసిన ఫంక్షనింగ్ అంటే ఎవిడెన్స్ని అనలైజ్ చేయడం, ఫ్యాలసీస్ని స్పాట్ చేయడం అండ్ ఫ్యాక్ట్స్ని వెతకడం, ఇవన్నీ సెరిబ్రల్ కార్టెక్స్లోనే జరుగుతాయి. గట్స్ అనేవి ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి మరియు వేస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే. ఎవిడెన్స్ అనలైజ్ చేయడానికి మరియు డిబేట్ చేయడానికి కావాల్సింది బ్రెయిన్. నాకు గట్స్ ఉన్నాయా అని అడుగుతున్నావంటే నా డైజెషన్ బాగా పనిచేస్తోందా అని అడుగుతున్నావంతే. నా ఆర్గ్యుమెంట్ తప్పని నువ్వు ప్రూవ్ చేయటం లేదు. ఇంటెలెక్చువల్ కెపాసిటీ లేనప్పుడు ఇలాంటి మాచో టాక్టిక్స్ యూస్ చేస్తారు. ఇంకా చూడండి, వాడి కామెంట్లో నన్ను చాలాసార్లు హీ, షీ అని రెఫర్ చేశాడు. అంటే నాకు మగతనం లేదని చెప్దాం అనుకుంటున్నట్టున్నాడు. ఒక మగాణ్ణి నువ్వు ఆడదానివి అంటే అదొక ఇన్సల్ట్ అనుకుంటున్నాడు. నన్నెవరైనా స్త్రీ అంటే నేను అస్సలు ఇన్సల్ట్ ఫీల్ అవ్వను. ఆ ఫ్రాడ్ గాడికి ఉన్న మిసోజనీలో ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి వ్యూవర్స్. ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే పనికిమాలినవాడు వాడి ఫస్ట్ వీడియోని 2018లో పబ్లిష్ చేశాడు. కానీ క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్స్ 2021లో స్టార్ట్ చేశాడు. అంటే ఈ చవట దద్దమ్మ మోనోలాగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన 3.5 years తర్వాత లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశాడు. మరి ఆ 3.5 years ఆ వేస్ట్ ఫెలోగాడు హీనా, షీనా? సరే, ఇంక నా సంగతికి వద్దాం. గతంలోనే నేను మోనోలాగ్స్ చేయటం స్టార్ట్ చేసిన ముందే ఈ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. కానీ అప్పుడేం జరిగిందంటే ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి సచ్చినోడు క్వాంటమ్ అనే ఫేక్ ఐడి మరియు నాట్ రియల్ అనే ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి ఇనిషియల్ గా కొన్ని రోజులు మా లైవ్ స్ట్రీమ్ లో మా సపోర్టర్స్ లాగా ప్రిటెండ్ చేస్తూ కామెంట్స్ చేసి కొద్ది రోజుల్లోనే ముసుగు తీసి నా పార్ట్నర్ ఏఎంఎస్ఆర్ గారిని క్రిమినల్లీ ఇంపర్సనేట్ చేసి ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని తప్పుడు ప్రచారం చేశారు ఫ్రాడ్ సత్యాన్వేషి వాడి మెంటల్ ఫాలోవర్తో కలిసి. అలాంటి దారుణమైన క్రిమినల్ హెరాస్మెంట్ ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్న ఏఎంఎస్ఆర్ గారికి నా జోహార్లు. ఆ ఫ్రాడ్ సత్యాన్వేషి వాడి మెంటల్ ఫాలోవర్తో కలిసి ఫేక్ ఐడీస్తో, ఫేక్ ఛానల్స్తో మా లైవ్ స్ట్రీమ్స్లో కామెంట్స్ పెట్టడమే కాకుండా ఆ కామెంట్స్ని ఆ ఫేక్ ఛానల్స్లో కాంటెంట్ లాగా యూజ్ చేసుకుని ఆ ఫేక్ ఛానల్స్ ఏదో మేమే రన్ చేస్తున్నట్టు పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ గాడు వాడు క్రియేట్ చేసిన ఫేక్ ఛానల్స్ ని యూజ్ చేసి బాబు గోగినేని పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని ట్రై చేశాడు. మీరు సెన్స్ ఆఫ్ రియాలిటీ ఛానల్లో కాంటెంట్ చూస్తే ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ బాబు గోగినేని గ్యాంగ్ చేసే దుర్మార్గాలు అర్థమవుతాయి. ఇంకా చాలా దారుణాలు చేశాడు ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి టెర్రరిస్ట్ గ్యాంగ్. వాళ్ళు చేసిన దారుణాలు చాలా వరకు మా ఛానల్స్లో కాంటెంట్ రూపంలో లేవు, కానీ అవి ఒక ఆన్గోయింగ్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్.
మా లైవ్ స్ట్రీమ్స్ లో ఫేక్ ఐడీస్ తో బాంబార్డ్ చేయడమే కాకుండా ఆ ఫేక్ ఐడీస్ తో పెట్టిన కామెంట్స్ ని మళ్ళీ వాళ్ళ ఫేక్ ఛానల్స్ లో కాంటెంట్ గా చేసుకుని మమ్మల్ని డిఫేమ్ చేయడానికి, మా ఇన్వెస్టిగేషన్ ని డిస్క్రెడిట్ చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు ఫ్రాడ్ సత్యాన్వేషి అండ్ బాబు గోగినేని ఫాలోవర్స్. ఆ దిక్కుమాలిన దరిద్రుడు ఎంత పెద్ద దేశద్రోహో ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియో లక్ష్యం కాదు. వాడి కర్మఫలాన్ని వాడు త్వరలోనే అనుభవించేలా చూసుకోవడం గవర్నమెంట్ అథారిటీస్ పని. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండగా ఆ టెర్రరిస్ట్ వెధవగాడి హిందూ ద్వేషి ఛానల్ కి వెళ్లి వాణ్ణి ఒరై వెధవా అని తిడితే అది డ్యూ ప్రాసెస్ లో ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అయినా అసలు వాడు నాతో డిబేట్ ఎలా చేస్తాడనుకున్నాడు? వాడి పనికిరాని ఛానల్లో వాణ్ణే ఒరై హిందూ ద్వేషి టెర్రరిస్ట్ సచ్చినోడా అని పిలుస్తాను. నన్ను బ్యాక్ స్టేజ్ లో పెట్టకుండా ఉండగలడా? వాణ్ణి నేను మీరు, గారు, అండి అని ఎలా పిలుస్తాననుకున్నాడు? ఆ బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ బోగ్గాడి ఛానల్ కి నేను వెళ్లి ఆ కొమోడ్ ని క్లీన్ చేసే అవసరం నాకు లేదు. వ్యూవర్స్, నేను మీ చేతుల్లో హార్పిక్ అండ్ బ్రష్ పెడుతున్నాను. నా మోనోలాగ్స్ ని మీ ఫ్రీ టైంలో డీటెయిల్డ్ గా స్టడీ చేసి నేను చెప్పింది నిజం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆ ఫ్రాడ్ సత్యాన్వేషి సచ్చినోడి లైవ్ స్ట్రీమ్ కి వెళ్లి ఆ హిందూ ద్వేషి టెర్రరిస్ట్ గాడిని క్వశ్చన్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వ్యూవర్స్. నేను హీనా, షీనా అన్న సంగతి వదిలేయండి. కాసేపు నేను షీనే అనుకోండి, లేదా నేను ఒక థర్డ్ జెండర్ అనుకోండి, నాకేమీ ఫరక్ పడదు. వాడు నా మగతనాన్ని శంకించాడని చెప్పి ఇప్పటికిప్పుడు నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసి నా టెస్టాస్టిరోన్ లెవెల్స్ ని ఫ్లాంట్ చేసి నేను ఆపకుండా ఎన్ని పుల్అప్స్ ఎన్ని పుషప్స్ చేయగలను మీకు చూపించి నేను మాచో అని ప్రూవ్ చేసుకునే అవసరం నాకు లేదు. వాడి పనికిరాని ఇన్సల్ట్స్ కి ఎప్పుడో ఇమ్యూన్ అయిపోయాను. నా మోనోలాగ్ వీడియోస్ ని టైం స్టాంప్ డిబంక్ చేస్తే తప్ప ఆ వేస్ట్ ఫెలో గాడికి మీరే మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. నా పైన కేవలం యాడ్ హోమినం అటాక్స్ చేస్తున్నాడు అంటేనే ఓడిపోయాడు అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు వాడి ఫాలోవర్స్ కి. వాడు 3.5 years కేవలం మోనోలాగ్ వీడియోస్ చేసి నేను లాస్ట్ 3 weeks నుంచి మోనోలాగ్ వీడియోస్ మాత్రమే ఎందుకు చేస్తున్నాను, లైవ్ ఎందుకు చేయట్లేదు అని ఎగతాళి చేయడమే చెప్తోంది వాడెంత పెద్ద లాజికల్ ఫ్యాలసీ గాడో అని. అది హిందూ బంధువుల్లారా, నేను ఈ ఛానల్లో సూన్ లైవ్ స్ట్రీమింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ లోపల నా మోనోలాగ్ వీడియోస్ ని బాగా స్టడీ చేసి ఈ ఫేక్ రాషనలిస్ట్స్ ని మీరు కూడా డిబంక్ చేయాలని నా మనవి. ఆ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే బుర్ర తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ బోగ్గాడి యాంటీ హిందూ ప్రాపగాండాని మళ్ళీ మరొక వీడియోలో డిబంక్ చేద్దాం. అంతవరకు సెలవు. జై భారతి. ఆయన ఉన్నారు కదా, ఆమె అతను తెలిసింది షియా హియా తెలుసా మీకు? ఇయా హియా షియా, ఆమె షియా, ఆమె ఇయా హియా షియా